నేను మ్యాథ్స్ సబ్జెక్ట్లో పాస్ అవ్వడం కోరుకున్నాను ప్రతిసారి. నిజంగా ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ లైఫ్లో కొన్నిసార్లు వస్తాయి. వెరీ గుడ్ మార్నింగ్. ఇవాళ మనం వార్షి అండ్ పెనామికి వెళ్తున్నాం అండ్ హోప్ఫుల్లీ మనం గో కార్టింగ్ కూడా చేస్తాం. ఇవాళ పోయినసారి మిస్ అయింది నువ్వు వెళ్ళినప్పుడు, బట్ ఈసారి మిస్ అవ్వకుండా ప్లాన్ చేద్దాం. గో కార్టింగ్ ఆన్ హై ఆల్టిట్యూడ్ ఆన్ ఐ థింక్ 14,000 feet. కరెక్ట్గా నాకు హైట్ గుర్తులేదు, బట్ వెరీ ఆన్ ద టాప్. వెళ్ళేది ముగ్గురం, సేమ్ లైక్ లాస్ట్ టైం. నేను, నమిత్ గాడు అండ్ నితిన్ బయట వెయిట్ చేస్తుంది. యాక్చువల్లీ మేము పొద్దున ఎప్పుడో బయలుదేరాలి, 6 o'clock 7 o'clock. రాత్రి నాకు కొంచెం వర్క్ ఉండే, సో ఐ డెంట్ స్లీప్ వెల్, అందుకే లేట్ అయింది మాకు. బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకొక ½ an hourలో బయలుదేరుతాం. సీ యూ ఆన్ ద రోడ్. ఓకే, బాయ్. మనం స్టార్ట్ అయ్యేటప్పుడే క్లైమేట్ కొంచెం తేడా ఉంది. అండ్ ఇంకోటి, నైట్ మొత్తం వర్షం పడుతూనే ఉందండి. ఇక్కడ క్లైమేట్ ఎంత మారిపోయిందంటే లేనుని 15 kilometers దూరంలోనే మనకు స్నోఫాల్ తగిలింది. ఈ స్నోఫాల్ కొంచెం ఎందుకో నాకు బాగా సినిమాటిక్ అనిపించింది. ఆ స్నో ఫ్లేక్స్ చాలా క్లియర్గా వైట్గా ఉండడం, స్లో మోషన్లో పట్టడం, చాలా అంటే చాలా సినిమాటిక్ ఉంది. సో ఇక్కడ మనం ఎక్కువసేపు స్నోతో ఆడుకోలేకపోయాం. క్లైమేట్ చూస్తుంటే భయం వేసింది అనమాట. ఒక 20 minutesలో ఇక్కడ నుంచి లాగిచ్చేసాం. అండ్ ఇట్లాంటి టెంప్టింగ్ కండిషన్స్లో 2 చాలా ఇంపార్టెంట్ భయ్య. ఒకటి ఫుల్గా మసాలా వేసిన మ్యాగీ, 2 వేడి చాయ్. ఓహోహోహో, -degree టెంపరేచర్లో ఈ రెండింటి కాంబినేషను వేరే లెవెల్ భయ్య. ఆ విధంగా మాంత్రికుడు రాకుమారుడు కలిసి నిధి కోసం ఒకే దిక్కుకు బయలుదేరారు. కథావీధి శీర్షికన భైరవ కోన కథానిక 2వ భాగం వింటారు. ఫైనలీ మనం గో కార్టింగ్ చేస్తున్నాం. ఇది చాలా స్పెషల్ మనకి, ఎందుకంటే ఇది మన లైఫ్లోనే ఫస్ట్ టైం చేస్తున్నాం. అండ్ ఇంకో క్రేజీ ఫ్యాక్ట్ ఏంటంటే, ఎక్కడ చేస్తున్నాం తెలుసా గో కార్టింగ్ మనం? ద వన్ అండ్ ఓన్లీ హైయెస్ట్ గో కార్టింగ్ ట్రాక్ ఇన్ దిస్ వరల్డ్ ఎట్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 14,000 feet. క్రేజీ కదా? Don't try to bump each other, okay? Okay. Distance maintain करके चलाना है, okay brother? ठीक है. Okay. Please don't bump each other, okay? चलो गो कार्टिंग स्टार्ट. ये क्या हुआ?
అసలు నేను ఇక్కడ లదాఖ్లో గో కార్టింగ్ ఉందని ఎక్స్పెక్ట్ చేయాల, అండ్ నేను చేస్తాను కూడా ఎక్స్పెక్ట్ చేయాల. పర్ పర్సన్ వచ్చేసి 800 రూపీస్ ఛార్జ్ చేశారు ఫర్ 7 రౌండ్స్. ఎక్స్పీరియన్స్ పరంగా బాగానే ఉంది, బట్ పర్సనల్లీ ఇఫ్ యూ ఆస్క్ మీ. అండ్ ఇంకోటి వచ్చేసి కార్డ్స్కి నేను అనుకున్నంత స్పీడ్ అయితే లేదు. కొంచెం ట్రాక్ పెద్దగా ఉన్నా వాళ్ళు మనకి రౌండ్స్ ఎక్కువ ఇచ్చున్నా కానీ మనం పెట్టిన డబ్బులకి మాత్రం పైసా వసూలు అయ్యాయి. గో కార్టింగ్ డన్. थोड़ा लंबा होना चाहिए था ट्रैक. हाँ నమస్తే. మనం దీక్షిత్ వచ్చాం. నాకు ఈ ఊరి పేరు కరెక్ట్ ప్రొనౌన్స్ చేయడం కూడా రావట్లేదు, రియలీ సారీ. దీక్షిత్ వాట్ ఎవర్. ఇవాళ నైట్ ఇక్కడే మన స్టే. అండ్ చెప్పలేదు కదా, ఇది మన కొత్త కళ్ళజోడు. మొన్న సమ్మూరి నుండి వస్తుంటే నా కళ్ళజోడు పోయింది. యాక్చువల్గా నా బ్యాగ్కి నేను జిప్ పెట్టడం మర్చిపోయా, సో కళ్ళజోడు ఎక్కడో పడిపోయింది. సో అందుకే ఈ కళ్ళజోడు తీసుకున్నాం. బాగున్నాయా? యా. సో ఇప్పుడు మనం మొనస్ట్రీకి వెళ్తున్నాం, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మొనస్ట్రీ ఇన్ లదాఖ్. బైక్ చాలే అసలు ऊपर पैदल भी चलो ना. खराब कर देंगे. खराब मतलब हर बार यार नमित अब ये नया शुरू हो गया खराब करने वाले. మా ఎంట్రన్స్ దగ్గర నుండి 1 కిలోమీటర్ పైకి. సో వీఆర్ గోయింగ్ బై వాక్. आजा तू भी आजा रे. ये जफ्फी चढ़ा हुआ ऊपर और ये नितिन है तो हाँ भाई बंद हो जाएगा. షార్ట్ కట్లో వచ్చాం పైకి. రోడ్ అయితే చుట్టూతా ఉంది, అందుకని మేము షార్ట్ కట్లో అడ్డంగా కొండకి వచ్చాం అనమాట. నవీద్ కూడా వచ్చాడు. नीचे गिरेगा सीधा रोड के ऊपर जाएगी. नितिन सुबह तू सुबह पहुंचना भाई. तेरे को रोटी सही तेरे को. ఫైనల్లీ వచ్చింది. గుడ్ జాబ్, వెరీ గుడ్ జాబ్. ఓహో నమిత్ గారు దారి పట్టాడు. ఏ నమిత్, నితిన్ చల్ భాయ్. She gave up. Nitin gave up. మనం తక్కువ నమిత్ గారి కంటే మనం షార్ట్ కట్ తీసుకుందాం. మనం రాంగ్ రూట్ తీసుకున్నాం ఎగ్జైట్మెంట్లో. వెళ్ళి తప్పకుండా ఎక్కా. సో బాగా వెనక్కి వెళ్ళిపోయా అనమాట. కరెక్ట్ రూట్ వచ్చేసి అది అక్కడి నుంచి పైకి ఎక్కాలి. మనం అక్కడి నుంచి పైకి ఎక్కాం. మన ఎగ్జైట్మెంట్ గురించి తెలిసిందేగా, అట్లా అన్నీ డబల్ టైమ్స్ జరుగుతూ ఉంటాయి అనమాట మన ఎగ్జైట్మెంట్లో. సో అది నా జీన్స్లోనే ఉంది ఎగ్జైట్మెంట్. సో దట్స్ ఫైన్, నో ప్రాబ్లం. బట్ ఖచ్చితంగా మనం షార్ట్కట్లోనే వెళ్దాం, అది మాత్రం డ్యామ్ షూర్. ఓకే చలో ఎక్కుదాం షార్ట్కట్. చలో నితిన్ కూడా వస్తుంది. తన కోసం ఆగుదాం. ఏమంటారు, నెలవంక అంటారా? చిన్నప్పుడు నెలవంక కనపడితే నెలవంకం చూసాను కోరుకుంటే తిరుగుతునే వాళ్ళు. నేను మ్యాథ్స్ సబ్జెక్ట్లో పాస్ అవ్వడం కోరుకునేవాను ప్రతిసారి. బాయ్ నితిన్.
ఆల్మోస్ట్ వచ్చేసాం. నమిత్ గారు వెళ్ళిపోయాడు పైకి అండ్ నితిన్ ఇంకా దారిలోనే ఉంది. కనీసం ఒక 20 minutes పట్టొచ్చు నితిన్ రావడానికి. ఆయాసం కమింగ్ అండ్ చెమట పట్టింగ్ బ్రో. అమ్మో చలో లెట్స్ గో. మళ్ళీ చీకటి పడిపోతే చూడటానికి ఏముండదు. पर मेरे हिसाब से ये बंद हो गया क्योंकि सबको भगा दिया उन्होंने. అందరు నిలిపోమంటున్నారు. టెంపుల్కి అలా వచ్చాం, అలా క్లోజ్ అయిపోయింది. ఇంకా దరిద్రం ఏంటంటే నితిన్ ఇంకా రీచ్ అవ్వాలి ఇక్కడికి. హాయ్ నితిన్, హౌ వాజ్ ద టెంపుల్? बहुत अच्छा था क्या? और ये आपको इतना उल्टा रास्ता कौन बताया? यहाँ से जाके वहाँ सीधा आते हैं उस पर पहुँचते. वेरी गुड जॉब नितिन, वेरी गुड जॉब. अप्रिशिएट योर वर्क. इतना चढ़ के इतना करके रॉन्ग रूट चली. రేపు మనం సియాచిన్ బేస్ క్యాంప్ వెళ్తున్నాం. సో ఆ అడ్రస్ కనుక్కునే ప్రాసెస్లో మనకి లోకల్ మాంక్ పరిచయం అయ్యారు. ఆయన పేరు మూలం. Siachen river cross. Towards INSA, INTS. మన కన్వర్జేషన్ అడ్రస్ దగ్గర స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండిందో కూడా అర్థం కాలేదు. ఆయన మాతో ర్యాండమ్ గా చాలా థాట్స్ షేర్ చేసుకున్నారు. इसलिए मध्य मार्ग, मिडल पाथ, एंजॉय मैन, लाइफ इज वेरी शॉर्ट. हार्मलेस, हार्म मत करो किसी को, अपने शरीर को भी हार्म मत करो. एयर होस्टेज और स्टीवर्ड दुनिया में ऐसा एक अच्छा काम है सहन शक्ति सीखने का. यू नो, नहीं तो मेडिटेशन करो, साधु बनो बोलता है मठ में कि आपकी सहन शक्ति अच्छी होती है, आप हर चीज़ बर्दाश्त कर लोगे. मुझे लगता है 21वीं शताब्दी में हवाई जहाज में जो काम करने वाले हैं ना एयर होस्टेज, ओह बेचारे इंग्लिश में बोले तो दे हैव टू टेक सो मेनी शिट्स. पीपल लाइक 3000 का टिकट होगा, इट्स लाइक ओह मैंने तो फ्लाइट खरीद लिया. कैन यू पुट दिस बैग अप देयर, कैन यू ब्रिंग माय जैकेट. थोड़ा तो काम कर ले यार, थोड़ा तो बेचारे. అండ్ మన మీటింగ్ ఇక్కడతో ఆగిపోలేదు. మనల్ని వాళ్ళ ఆశ్రమానికి తీసుకెళ్లి వాళ్ళ స్కూల్ చూపించారు అండ్ వాళ్ళ గురుజీకి కూడా పరిచయం చేశారు మనల్ని. कटिंग चाय, ये तो बॉम्बे में फेमस है कटिंग चाय. प्लेट में डाल के पीते हैं ना, पता नहीं कैसे पीते. मुंबई वाले में. అండ్ ఇక్కడ ఉన్న గురుజీలకి ఎవరికి హిందీ రాదు అండ్ మనకి టిబెట్ రాదు. మూలంబయ్య మాంకం ట్రాన్స్లేటర్ అయిపోయారు ఇక్కడ. మోనస్ట్రీలో స్టూడెంట్స్ తప్పించి గురూజీని కలిసే ఛాన్స్ అందరికీ రాదు. సో ఈ ఛాన్స్ని బాగా యూజ్ చేసుకోవాలని చెప్పి మేము ర్యాండమ్గా కొన్ని క్వశ్చన్లు అడిగాం మనం. आपका सवाल बहुत अच्छा लगा इनको. और बुद्धिज़्म के ज्ञान को अगर सबको इकट्ठा करके छोटे में कहा जाए तो अगर मैं किसी को अच्छा नहीं कर पाता हूँ तो उसको हानि भी मत पहुँचाओ. यही है बुद्ध की वाणी. कितनी खूबसूरत विचार. अगर मैं किसी के लिए कुछ नहीं कर पा रहा हूँ हाँ. और मैं उसे हानि भी नहीं पहुँचा रहा हूँ, हाँ. लेकिन अगर वो बंदा आगे से मुझे हानि पहुँचा रहा है, कोई भी हो, मतलब आप अपना जीवन बिता रहे हो जैसे जो सवाल था. और रिश्तेदार, दोस्त, जो भी पड़ोसी जो आपको बहुत हानि पहुंचाते, अगर अब वो भी सेफ है तो आप बहुत ऊंचे लेवल तक पहुंच गए हो. उसको इग्नोर करने के लिए यानी उसको भी, हाँ, आपको बहुत ऊपर तक पहुंचना चाहिए. एक और क्वेश्चन मैं पूछ सकता हूँ? बिल्कुल पूछो ना. ठीक है, मैंने किसी तरह टॉलरेंस किया हुआ है कि मेरे को कुछ नहीं बोलना है, लेकिन अब वो जो लोग हैं दूसरे वो आके मेरे घर पे मम्मी को बोलते हैं. अब मम्मी तो टॉलरेट नहीं कर पा रही हाँ, हैं. ओके. ठीक है, किसी की मम्मी को अगर कोई कुछ बाहर से आके कहेगा हाँ. तो वो बंदे का टॉलरेंस कहीं ना कहीं आके तो खत्म होगा. तो क्या करा जाए, मतलब कैसे उन लोग छोड़ो इन बेकार की बातों में कहीं बीत न जाए रहना. ये तो पहले किशोर जी कह के चले गए और अब यहाँ चले आए. अरे यार हाथ कर दी रे. अरे वो भैया जी चुप लगा खोंग यहाँ बुझूंगे इसकी लाई उठ लो. चलो. तो टॉलरेंस हुआ या और दान पुण्य बहुत अलग अलग चीज़ें होते. तो अगर किसी चीज़ में आप टूट जाते हो तो यानी आपके मन को वो पूरा नहीं हो पा रहा है आपके मन के लिए. आप उस मतलब वो पूरा है नहीं आपके मन में प्रैक्टिस, इसीलिए टूट जाता है. इसके लिए इसको प्रैक्टिस करना हर दिन बहुत आवश्यकता है. हर चीज़ तपस्या है ना. जीवन एक गृहस्थी जीवन भी तपस्या है. सबसे अच्छा एग्जाम्पल है अगर दान पुण्य करना है तो सिख धर्म से सीखो. दलाई लामा जी ने रिसेंटली कहा जो लॉकडाउन हुआ कोरोना, he told us if you want to practice how to give
मस्ट लर्न फ्रॉम गुरुद्वारा. नहीं तो मैं तो बोलूँगा मैंने ये किया, मैंने वो किया. इट्स ऑल वैन पानी में चला जाता है. इफ़ यू डू समथिंग गुड फॉर अदर्स, डू इट एज यू आर रिटर्निंग समवंस लोन. कि मैंने आपसे लोन लिया, आज समय बिता रहा हूँ, चाय पिया. और ऐसा नहीं कि दिल्ली जाके हरिद्वार में ये मुझे पिला, एक्सपेक्टेशन हुआ नहीं. ఒక టాపిక్ గురించే కాకుండా ర్యాండమ్గా చాలా థాట్స్ షేర్ చేసుకున్నారు వాళ్ళు మనతో. సో యాక్చువల్గా మన దగ్గర ఎక్కువ టైం లేదు. టైం ఉంటే కనుక డెఫినెట్లీ ఇంకాసేపు మనం టైం స్పెండ్ చేసేవాళ్ళం వీళ్ళతో. यूट्यूब पे जा रहे हैं. आपका चैनल है? कौन सी नाम क्या? ठीक है, नो वरीज. ठीक है, नमस्ते. हालेलुया. स्टे हैप्पी. వెరీ నైస్ మీటింగ్ యూ అగైన్. ठीक है. థ్యాంక్స్ ఫర్ టాకింగ్. हाँ पैदल जाओगे? हाँ, आराम से. अदरवाइज हैव अ जीप. नो Sure, ठीक है. ठीक है. గుడ్ నైట్. గుడ్ నైట్. ठीक है, शुभ रात्रि. ఇవాళ నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ ఈవినింగ్స్ ఇన్ మై లైఫ్. వన్ ఆఫ్ ద బెస్ట్ సీరియస్లీ. అంటే మాంగ్స్ ఇలా కూడా ఉంటారా అనిపించింది. ఆల్మోస్ట్ మేము ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేసాం వాళ్ళతో. రియలీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ మెమరబుల్ డే. గుర్తుండిపోతుంది అనమాట లైఫ్లో. అంటే పర్స్పెక్టివ్ మారిపోయింది మాంగ్ మీద, బుద్ధిజం మీద పర్స్పెక్టివ్ మారింది, మాంగ్స్ మీద పర్స్పెక్టివ్ మారింది. ఇట్ వాస్ రియలీ ఎ నైస్ ఎక్స్పీరియన్స్ అండ్ గుడ్ లెర్నింగ్ ఫర్ మీ. సారీ ఫర్ అస్. గుడ్ లెర్నింగ్ ఫర్ అస్. ఐ హోప్ ఇవాళ వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నా. వీడియో కొంచెం పెద్దగా డెఫినెట్గా అయ్యి ఉంటుంది, బట్ యా. సో అది ఇవాళ. అండ్ ఒక్క నిమిషం. యాక్చువల్గా మేము టెంట్స్ తెచ్చుకున్నాం, టెంట్స్ వేసుకుందామని బయట. సో నమిత్ గారి బద్ధకం వల్ల నాకు కూడా మూడు దొబ్బింది. టెంట్ వద్దేమో రూమ్లో పడుకుందామని. సో నమిత్ గారు ఏం చేశాడంటే, ఇది వాటి వేసిన పని, ఏకంగా రూమ్లో టెంట్ వేసుకొని కూర్చున్నాడు. మీకు నిజంగా వీడియో నచ్చితే లెట్ మీ నో, నచ్చకపోయినా లెట్ మీ నో, నో ప్రాబ్లం. సో అది ఇవాళ మన ఎక్స్పీరియన్స్. సీ యూ. గుడ్ నైట్ అండ్ టేక్ కేర్. బాయ్. పాడైపోయిందిరా.